వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 6 శనివారం. ఈరోజు తిథి విధియ పూర్తిగా ఉంది. మృగశిర నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఈరోజు పరశురామ జయంతి. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ శనివారం రోజున లాభములో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాల వల్ల అనుకూలత ఏర్పడుతుంది. విదేశీ విద్యకు కానీ విదేశీ వ్యాపారానికి కానీ సానుకూల వాతావరణం ఉంది. నూతన ఉద్యోగాలు కూడా తెచ్చుకోవడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. సప్తమంలో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి అనుకూల వాతావరణం ఉంది. ఆర్థికపరమైనటువంటి బలాన్ని కూడా పుంజుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము కుటుంబ సౌఖ్యము మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకారము విద్యా సంబంధ విషయాల్లో ప్రతికూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ శనివారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు విద్యారంగంలో మంచి ఫలితాలను నూతన ఉద్యోగాలను అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు ఒక పోటీ విషయంలో వెనకడుగు వేస్తారు. అశాంతి కలిగే సంఘటనలు కొన్ని జరుగుతాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి శనివారం రోజున షష్టములో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు కానీ రావడానికి అవకాశం ఉంది. షష్టములో కుజ సంచారం వల్ల భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు వస్తాయి. వ్యవసాయ రంగంలో కూడా లాభాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల చాలా రోజుల తర్వాత ఒక శుభవార్తను అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా ప్రతికూల వాతావరణం ఉంటుంది. అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని పారాయణం చేయండి. తులసి ఆకుల మాలతో స్వామివారికి సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. కర్కాటక రాశి వారికి ఈ శనివారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు తల్లి ఆశీస్సులు సంతోషాన్ని కలుగజేస్తాయి. చతుర్థంలో బుధ సంచారం వల్ల జన సహకారము వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆత్మీయ స్త్రీలతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. పంచములో రవి సంచారం వల్ల కొన్ని ఆలోచనలు కలిసి రాదు. మీ మాటల వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి శనివారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. చాలా విషయాలు సానుకూలంగా ఉంటాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో సానుకూలత ఉంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఒక అభివృద్ధికర కార్యక్రమాన్ని చేపడతారు. మంచి లాభాలను పేరు ప్రఖ్యాతులని తెచ్చుకుంటారు. చతుర్థములో కుజుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతి భూవాహన సమస్యలు కొంత అశాంతిని కలిగించే సంఘటన ఒకటి మీకు బాగా బాధ పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య అష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యా రాశి వారికి ఈ శనివారం రోజున దశమంలో చంద్రుడు సంచరించడం వల్ల చాలా విషయాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సినటువంటి ఆదాయం కూడా చేతికి అందుతుంది. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. తృతీయంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారం జన సహకారం వ్యవసాయ రంగంలో లాభాలు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయాన్ని అభినందనల్ని అందుకుంటారు. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ అశాంతి ఒక్క విషయంలో ఇబ్బందికరంగా మారుతుంది.
తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, గణేశ దర్శనం చేసుకోండి, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ తులారాశి వారికి శనివారం రోజు లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారం బాగుంటుంది, నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు, ఆర్థికంగా బలపడతారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు, గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి, వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, మనసుకు ఇబ్బందిని కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని సందర్శించండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. పేదవారికి బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి శనివారం రోజు దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ పనితనానికి, ప్రతిభకు, మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు బాగుంటాయి, జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా అందుకుంటారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, మంచి ఫలితాలను అందుకుంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, కుటుంబంలో అశాంతి, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మీరు చవిచూడాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీ సూక్తం పారాయణం చేయండి, మినుములను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ శనివారం రోజు లాభములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, రుణ సదుపాయాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో గురువు సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం, కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణము, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. అర్ధాష్టమ శనిదోషం ఉంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు, మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకార లోపం వల్ల కష్టాలు రావడానికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, శివపార్వతులను దర్శించండి, బిల్వాష్టకం చదువుకోండి, నేరేడు పళ్ళను, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈ శనివారం రోజున లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారము, పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. షష్టంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యారంగంలో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. పనివారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి చరిత్ర పారాయణం, శనగలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి శనివారం రోజు దశమంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఒక వ్యాపారాన్ని ప్రారంభించి సంతోషకరంగా ముందుకు వెళ్తారు. మీ ఆలోచనలో కార్యరూపం దాల్స్తుంది. ఆర్థికంగా బలపడతారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభవార్తలు, చదువుల విషయాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మంచి లాభాలు ఆర్జిస్తారు. దశమంలో కుజుడు సంచరించడం వల్ల భూవాహన లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు, జన సహకారం బాగుంది. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, కుటుంబంలో అశాంతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనివారం పెరిగే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి శనివారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాల ప్రస్తావన, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి.
చందనపు రంగు వస్త్రదానం చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమలా స్తోత్రం పారాయణం చేయండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి దినఫలం కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ తదుపరి దినఫలం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.